నేషనలిస్ట్ హబ్ ప్రేక్షకులు అందరికీ నమస్కారం. నేను సురేష్ కోచాట్ల. నిన్నట జరిగిన దుబాయ్లో జరిగిన ఏషియా కప్ ఫైనల్ గురించి కొన్ని మాటలు చెప్తా అనుకుంటున్నాను. మ్యాచ్ బాగానే జరిగింది, దాంట్లో డౌట్ ఏం లేదు. కానీ మ్యాచ్ జరిగిన తర్వాత జరిగిన ప్రెజెంటేషన్ సెరమనీలోనే గొడవలు మొదలైంది. దానికన్నా మీరు టాస్ టైంలో మీరు చూసుంటారు. టాస్లో యూజువలీ ఒకటే కామెంటేటర్ ఇద్దరు క్యాప్టెన్స్తో మాట్లాడతారు. టాస్ అయిన తర్వాత మీరు బ్యాట్ చేస్తారా, బౌల్ చేస్తారా, ఎందుకు చేస్తున్నారు, టీమ్ కాంపోజిషన్ ఏంటి. కానీ అక్కడ కూడా చూసాం ఇద్దరు సపరేట్. ఇండియన్ కామెంటేటర్ ఏమో రవి శాస్త్రి గారు ఇండియన్ కెప్టెన్ తో మాట్లాడుతున్నారు, పాకిస్తాన్ కామెంటేటర్ ఏమో పాకిస్తాన్ కెప్టెన్. అంటే ఒక కామెంటేటర్ ఇద్దరితో మాట్లాడలేరని అప్పుడే తెలిసిపోయింది. పాకిస్తాన్ మాట్లాడితే ఇండియన్ కెప్టెన్ మాట్లాడారు, ఇండియన్ కామెంటేటర్ మాట్లాడితే పాకిస్తాన్ కెప్టెన్ మాట్లాడారు. నేను కూడా నిన్న ఇక్కడ దుబాయ్ లోనే ఉన్నాను, మ్యాచ్ కి అయితే వెళ్ళలేదు. కానీ ఇక్కడ చూసాను ప్రేక్షకులు కూడా నిన్న స్టేడియం లో జరిగినది. కానీ రోడ్ల మీద ఇక్కడ ఎక్కువ సెలబ్రేషన్ ఏం లేకుండా, ఎందుకంటే ఇక్కడ అట్లా సెలబ్రేషన్ అలా కూడా చేయరు. కానీ ఆ మ్యాచ్ జరిగిన తర్వాత ప్రెజెంటేషన్ సెరమనీలో భారతదేశం గెలిచిన తర్వాత మనం చూసాం భారతదేశం కెప్టెన్ కి ట్రాఫీ ఇవ్వలేదు. యూజువలీ అదొక సెరమనీ. ఇవ్వడానికి వచ్చిన మనిషి దగ్గర నుంచి మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ట్రాఫీ తీసుకోలేదు. అది ఒక డెలిబరేట్ రీజనింగ్ ఉంటుంది, ఎందుకంటే దానికి గవర్నమెంట్ వైపు నుంచి అప్రూవల్ డెఫినెట్ గా కావాల్సి వస్తుంది. ఎందుకంటే బీసీసీఐ వాళ్ళ ఓన్ కమాండ్లో ఇట్లాంటి పనులు చేయకూడదు. ముందే అడుగుంటారు మ్యాచ్ గెలిస్తే మనం ట్రాఫీ, ఎందుకంటే ఏషియన్ క్రికెట్ ఛాంపియన్షిప్ చీఫ్ ఒక పాకిస్తాన్, ఆయన దగ్గర తీసుకోవాలన్నా వద్దా అనేది ఒక పెద్ద కాంట్రవర్సీ అయిపోతున్నారు. కానీ ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగిన మనకు తెలిసి ఈవెంట్స్ చాలా మటుకు భారతదేశం ఈ మ్యాచ్లు ఆడాలన్నా వద్దా అనేది పెద్ద ఒక క్యాంపెయిన్ నడిచింది, బాయ్కాట్ చేద్దామని చెప్పేసి. కానీ బాయ్కాట్ అయితే జరగలేదు. కానీ నేను కూడా చూస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ దుబాయ్లో ఉన్న చాలామంది భారతీయులు ఈ మ్యాచ్ కొని చాలా మటుకు బాగా ఫాలో చేశారు నిన్న ఇక్కడ కూడా. కానీ ఫిలాసఫీ ఏంటి మనది, ఒక పాకిస్తాన్తోని కబడ్డీ మ్యాచ్ అయినా, క్రికెట్ మ్యాచ్ అయినా, హాకీ మ్యాచ్ అయినా కానీ మనకి ఒక ఎక్స్ట్రా జింగ్ వస్తుంది అన్నమాట. పాకిస్తాన్ని ఓడించడం అనేది భారతదేశానికి ఒక ఏం చెప్తారు గర్వం, అది చేసి చూపించాల్సిందే, ఓడిపోకూడదు. అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈ కాంట్రవర్సీలో పాకిస్తాన్ వైపు నుంచి, అంటే పాకిస్తానీగా ఉన్న వాళ్ళకి ఇంటీరియర్ మినిస్టర్ కూడా ఆయన దగ్గర నుంచి ట్రాఫీ తీసుకోలేకుంటే ఆయన ఏం చేశారు, ఆ ట్రాఫీ మెడల్స్ రెండు తీసుకొని ఆయన రూమ్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు భారతదేశంలో బీసీసీఐ వాళ్ళు ఏమంటున్నారు అంటే, మేము ఒక ఫార్మల్ కంప్లైంట్ రైజ్ చేయబోతున్నాం ఈయన బిహేవియర్ గురించి. సరే ఆయన కప్పి ఇవ్వకపోతే అట్లీస్ట్ అది అఫీషియల్స్కి హ్యాండ్ ఓవర్ చేసేయాలంటే ఎందుకు చేయలేదని చెప్పి అడుగుతున్నారు అనమాట. కానీ దీంట్లో అన్నిటికంటే చాలా మటుకు పాకిస్తాన్ టీం చూడండి, వాళ్ళకి చెక్ ఇస్తే వాళ్ళ క్యాప్టెన్ పక్కన చెక్ పడేశారు పక్కన. ఇదేంటండి, క్రికెట్ ఆడుతున్నారా ఇంకేమైనా ఆడుతున్నారా అర్థం కావట్లేదు. ఎందుకంటే సరే మీరు ట్రాఫీ తీసుకోకపోతే ప్రాబ్లం లేదు, కానీ ఆ ట్రాఫీ తీసుకెళ్ళిపోవడం ఇంకొక ఇంటికి తీసుకెళ్తాడా? పాకిస్తాన్ తీసుకెళ్ళి అక్కడ మళ్ళీ రాహుల్ గాంధీ గారు చెప్తున్నట్లు మారల్ విక్టరీ, మేము ఓడిపోయినాం కానీ మాకు మారల్ విక్టరీ ఉందంటారు ఈయన. అది మన ఎప్పుడు భారతదేశంలో రాహుల్ గాంధీ స్టేట్మెంట్ వింటాం, ఒక ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత ఇంకొక ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత కూడా ఆయన మారల్ విక్టరీ అంట. ఇది ఎట్లా అయిపోతుందంటే, ఆ క్లాస్లో ఒక పోరోడు ఫెయిల్ అయినప్పుడు పోయినసారి ఆయనకి 20 మార్కులు వచ్చినాయి, 40 పాసింగ్ మార్క్ ఉంటే ఈసారి 40 వచ్చినప్పుడు నాకు మారల్ విక్టరీ, నేను గెలిచాను కదా అంటున్నారు. అట్లనే ఈ పరిస్థితి కూడా అనమాట. పాకిస్తాన్ 3 మ్యాచ్లలో చాలా కాంప్రహెన్సివ్గా ఓడిపోయారు. సరే ఫైనల్ కొంచెం మనం చూసినాం, కొంచెం టెన్షన్ ఉండే, లాస్ట్ ఓవర్ దాకా టెన్షన్ ఉండే, కానీ అది తెలిసిపోయింది. ఎందుకంటే గెలుస్తామని పెద్ద టోటల్కి వెళ్తున్న పాకిస్తాన్ సడన్ గా కొలాప్స్ అయిపోయారు. నేను అనుకున్నాను వాళ్ళు 200 దాకా వెళ్తారని చెప్పి, కానీ స్టేడియంలో ఉన్న టెన్షన్ కానీ ఆ టైంలో ఇండియన్ స్పిన్నర్స్ బౌల్ చేసి చాలా బాగా బౌల్ చేశారు, పాకిస్తాన్ చాలా బాగా కంట్రోల్ చేశారు. కానీ ఇది చెప్పుకుంటూ వస్తుంది, ఇది ఒకటే పాయింట్ ఏంటంటే స్పోర్టింగ్ స్పిరిట్లో తీసుకోవాలని కొంతమంది మన దగ్గర ఉన్న మేధావులు అంటున్నారు. స్పోర్టింగ్ స్పిరిట్ ఏంటండి, రెండు వైపుల నుంచి రావాలి. ఇట్ డజంట్ కమ్ ఫ్రమ్ వన్ సైడ్. స్పోర్టింగ్ స్పిరిట్ పాకిస్తాన్కి కూడా ఉండాలి. ఇప్పుడు కాదు, వాళ్ళ చైల్డ్ టైం నుంచి మనం చూస్తాం వాళ్ళకి స్పోర్టింగ్ స్పిరిట్ లేదు. వాళ్ళు ఆఫ్ ద ఫీల్డ్, ఆన్ ద ఫీల్డ్, జావేద్ మియాందా టైం నుంచి మనం చూస్తుంటాం. ఫీల్డ్లో ఒక కోతికి దుంకారు ఫీల్డ్లో జావేద్ మియాందా. అట్లాంటి పాలిటిక్స్ అప్పటి నుంచి మొదలైంది, ఇవాళ దాకా నడుస్తూనే ఉంది. మన వైపు నుంచి కూడా కొంచెం అగ్రివేటెడ్ కామెంట్స్ చేస్తుంటాం. అది చాలా ఏం చెప్తారు న్యాచురల్, ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత ఎవరైనా ఏ భారతీయుడైనా పాకిస్తానీ అంటే వాళ్ళకి కోపం అనమాట. అండ్ పాకిస్తాన్ టీం కూడా తక్కువ ఏం కాదు. షాహిద్ అఫ్రీది మనం చూసాం, ప్రొసెషన్ తీశారు ఆపరేషన్ సింధూర్ తర్వాత. కానీ ఈసారి జరిగిన దానికి మనం ట్రాఫీ రాకపోతే కూడా ప్రాబ్లం లేదండి, వాళ్ళు పెట్టుకోరండి. వాళ్ళకి ఒక ఎగ్జిబిటర్ స్పీచ్గా పాకిస్తాన్ టీం పెట్టుకొని వాళ్ళ ఇంటికి కూడా తీసుకెళ్ళి కావాలంటే ఒక ప్రొసెషన్ కూడా తీయొచ్చు, వాళ్ళు ఊరేగింపు తీయొచ్చు ఒకటి.
కానీ భారతదేశం గెలిచింది, అది చాలా ఇంపార్టెంట్. సురేష్ కోచాటల్ హియర్, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ దుబాయ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.